ఒక చిన్న అబ్బాయిగా అతను ఒక చిన్న రోడ్డు ప్రక్కన ఉన్న చాయ్ దుకాణంలో పని చేస్తున్నాడు. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ చదువుతూ పాత ఫోన్ మీద ఉపన్యాసాలను వింటూ ఉండగా వ్యాపారవేత్త కావాలని తలపోతున్నాడు. అతని చేతిలోని చాయ్ కప్పుతో పాటు కలలు కూడా కాపాడుతున్నాడు. ప్రతిరోజూ కొత్త సవాళ్ళని ఎదుర్కొంటూ పేదరికం, అనుచిత వ్యాఖ్యలు మరియు అంతేకాక పొడవైన పని గంటలు అతని మరణానికి కారణం కాలేదు. కాబట్టి అతను తన స్వప్నాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి శ్రమిస్తున్నాడు. చదువు కోసం సమయం దొరికిన ప్రతిసారీ అతను తన పుస్తకాలలో పూర్తిగా మునుగుతున్నాడు. పెద్ద అవకాశాల కోసం సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో అతనికి గ్రామంలోని ప్రజలతో గొప్ప సంబంధం ఏర్పడింది. వారు సాయం చేయాలని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. సమయానుసారం అతను తన కష్టసాధనాన్ని కొనసాగిస్తూ తన యొక్క గొప్ప విజయం కోసం ఆశలను పెంచుకుంటాడు. సంవత్సరాల తరువాత అతను తన స్వంత సాంకేతిక సంస్థను స్థాపించాడు. తన సృజనాత్మకతతో తన ఊరిని గర్వపడేలా చేశాడు. తన ప్రాథమిక చాయ్ దుకాణానికి తిరిగి వచ్చి అతను ఆ చిన్న చోట్లో